అందరికీ. ఈరోజు నేను ఇడ్లీ కారం చేస్తున్నానండి. ఇడ్లీ కారం అలాగే కొబ్బరి చట్నీ కూడా చేస్తున్నాను. కొబ్బరి చట్నీ ఏంటంటే పల్లీలతోటి చేస్తున్నాను అనమాట. పల్లీలతోటి కొబ్బరి చట్నీ. ఇదిగో టీ పెట్టేసుకుంటున్నాను. టీ తాగిన తర్వాత ఇంకా నేను కొబ్బరి చట్నీ అలాగే ధనియాల కారం చేస్తున్నానండి. ధనియాల కారం అలాగే ఇడ్లీ కూడా. ఇడ్లీ పిండి అయితే ఇప్పుడు చూపించట్లేదండి. ఇంకోసారి పిండి ఎలా చేసుకోవాలి అనేది ఇంకోసారి చూపిస్తాను. అంటే ఇడ్లీ పిండి అందరికీ తెలుసులే, కానీ నేను ఎలా తయారు చేస్తాను అనేది కూడా వీడియో పెడతాను. ఇప్పుడైతే నేను కొబ్బరి చట్నీ చేయడానికి ఇలాగా కొబ్బరి అంతా తీసేస్తున్నానండి. కొబ్బరి చిప్ప ఒకటి తీసుకున్నాను. కొబ్బరి ఇలాగా సన్నగా ముక్కలు కోసుకుంటే మిక్సీలో చక్కగా నలుగుతాయండి. ఇలా పొడవుగా సన్నగా పలచగా కోసుకోవాలన్నమాట. లావు లావు ముక్కలు వేసినప్పుడు ఏంటంటే అవి చుట్టూరంతా నలిగిపోతుంది, మధ్యలో అలా ఉండిపోయిద్ది అనమాట, ముక్కల్లాగా వస్తాయి. అలా కాకుండా ఇలా పొడవుగా కోసేసుకొని పలచగా కోసుకోవాలి. పచ్చిమిరకాయలు అయితే ఫ్రై చేస్తున్నానండి. ఇందులోకి పచ్చిమిరకాయలు అలాగే 1 కప్పు పల్లీలు కూడా, 1 చిప్ప తీసుకున్నాను కొబ్బరి, అలాగే పల్లీలు కూడా 1 కప్పు తీసుకున్నా. అంటే పుట్నాలు కూడా వేస్ట్ చేసుకోవచ్చు, అదొక టేస్ట్ ఇదొక టేస్ట్ ఉంటుందండి. కొబ్బరి ముక్కలు అయితే వేసేసా. ఇంకా పల్లీలు ఈ పచ్చిమిరకాయలు కూడా వేయించాను కదా, అవి కూడా అందులో వేసేస్తున్నాను. ఇంకా ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసుకోవడమే. మిక్సీ పట్టేసా. చూసారా ఎంత తెల్లగా భలే వచ్చిందండి చట్నీ అయితే. చక్కగా నలిగిపోయిందనమాట, సూపర్గా ఉంది. ఇంకా దీనికి తాలింపు పెట్టేద్దాం. తాలింపు పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర మినపప్పు అయిపోయిందండి, అందుకే ఆ పెసరపప్పు ఉంటే కొంచెం అదే తాలింపుల్లో వేసేస్తున్నాను. మినపప్పు తెప్పించాలి. ఒకటి గుర్తుంటే ఒకటి గుర్తుండదండి. నేనేమో రాసుకోను, అసలు ఏయో గుర్తున్నాయి చెప్తానమాట తెమ్మని. ఇలాగ పోపు గింజలన్నీ యాడ్ చేసుకొని ఎండుమిరకాయలు కూడా వేసుకోవాలండి, బాగుంటుంది. అలాగే కరివేపాకు. తాలింపు వేస్తేనే చట్నీకి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలాగ తాలింపు అంతా ఫ్రై చేసేసుకొని చట్నీలో వేసేస్తున్నా. చూసారా కమ్మగా ఉందండి చట్నీ అయితే, చాలా బాగుందన్నమాట. ఇలా చేసుకోండి, ఉదయం టిఫిన్కి బాగుంటుంది. ఇంకా ధనియాల కారం చేస్తున్నాను అనమాట. ఈ కారం అయితే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి, ఏం పాడవదన్నమాట కారం. ఇది ఎక్కువ కూడా చేసుకొని మనం ఒక సీసాలో పెట్టేసుకుంటే అప్పుడప్పుడు వేసుకోవడానికి, దోశ మీద వేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. దోశ పొడి కాకుండా ఈ కారం కూడా దోశ మీద వేసుకోవచ్చు. అలాగే 2 ఉల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటాయి దోశలు. ఇది ఇడ్లీ కారం అన్నమాట. ఇడ్లీలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. 1 కప్పు ధనియాలు తీసుకున్నానండి, అలాగే 1 స్పూను జీలకర్ర, అందులోనే కొంచెం కరివేపాకు. ఇవన్నీ ఫ్రై చేసేసుకోవాలండి. ఎండుమిరకాయలు కూడా 1 కప్పు వేసానండి. ఎక్కువ ఆయిల్ వేసేసుకున్నాము అంటే కారం కూడా ముద్దలాగా వస్తుందండి, అందుకని కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని ఫ్రై చేసుకోండి. బాగా నల్లగా కాకుండా ఫ్రై చేసుకోండి. ఇది నల్లటి కారం కాదు కదండి, నల్ల కారం అంటే అది వేరే ఉంటుంది. ఇది ఇడ్లీలోకి బాగుంటుంది అనమాట. చాలా చట్నీ లేకపోయినా తినేయచ్చు, అంత బాగుంటుంది. ఇలాగ కొంచెం సేపు ఆరబెట్టుకోవాలండి. కొంచెం ఆరిన తర్వాత మిక్సీలో వేసుకుంటే బాగుంటుంది. ఈలోపు నేను ఇడ్లీ పెట్టేస్తున్నానండి. ఇడ్లీ రెడీ అవుతాయి కదా, అది చల్లగా అయ్యేలోపు మనం ఇడ్లీ రెడీ చేసుకుందాము. ఇదో ఇడ్లీ పిండి ఇలా క్లాత్ వేసి వేస్తున్నానండి, కొంచెం నీట్గా వస్తాయి అన్నమాట. క్లాత్ వేసుకుంటే కొంచెం పని అనుకోకుండా నీట్గా వస్తాయి ఇడ్లీలు చక్కగా. ఇవి 3 రేకులు ఉంటాయన్నమాట, అంటే 3 ప్లేట్లు. అందరికీ సరిపోతాయండి. 5గురున్నా 4గురున్నా చక్కగా సరిపోతాయి అన్నమాట. మాకైతే ఇంకా మిగులుతాయి. ఇవి తినంగా ఇంకా 6 ఇడ్లీ మిగిలినాయి అన్నమాట.
మిగిలిన ఏముందిలేండి, ఈవినింగ్ తింటారు, ఈవినింగ్ టిఫినే చేస్తారు కాబట్టి ఎవరో ఒకరు తినేస్తారు. ఇలాగ 3 ప్లేట్లు పెట్టేస్తున్నానండి నీట్గా. ఇడ్లీ పిండి ఇంకొకసారి నేను చూపిస్తాను. షాపులో చూపించాను కానండి, అంటే టిఫిన్ సెంటర్లో చూపించా కానీ అర్థం కాదండి, అక్కడ కొంచెం గందరగోళంగా ఉంటుందన్నమాట. షాపు వివరంగా అర్థమవుదన్నమాట. ఇక్కడైతే కొంచెం వివరంగా చక్కగా నీట్గా చూపించవచ్చు. ఇది 3వ ప్లేట్ అండి, ఇది పెద్దగా ఉంటుందన్నమాట. ఇది కూడా పెట్టేస్తే ఇంకా ఓ 15 నిమిషాలు ఉడికిస్తానండి, పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. ఇంకా ఎక్కువసేపు ఉడికించినా కూడా అవి గట్టిగా అయిపోతాయండి. పిండి కూడా చూసారా మీరు, 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే దానిలో ఉన్న మినప్పిండి అంతా ఇలా అణగారినట్టు అయిపోతుందండి. ఇడ్లీలు వేసుకున్నా కూడా గట్టిగా ఉంటాయి అన్నమాట. ఒక 2 రోజులు, ఒక రోజు కంటే బాగానే ఉంటుంది. కానీ ఎక్కువ రోజులు పెట్టేసాము అంటే ఆ తర్వాత తీసి కొంచెం మినప్పిండి వేసుకొని కలుపుకోవాలండి మనము. అప్పుడు ఇడ్లీలు అయితే పర్ఫెక్ట్గా సూపర్గా వస్తాయన్నమాట. ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో పెడితే ఆ మినప్పిండి అంతా అలా అణగారినట్టుగా అయిపోతుంది. ఇంకొంచెం మినపప్పు నానబెట్టేసుకొని కలిపేసుకుంటే ఇడ్లీలు అయితే బాగా వస్తాయండి. ఇవైతే ధనియాలు, ఎండుమిరగాయలు వేసేసి ఇంకా ఉప్పు వేసేస్తున్నానండి. రుచికి సరిపడా ఉప్పు అనమాట. నేను వేసిన ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది. మిక్సీ పట్టి తెద్దాం. ఇంకా ఇదంతా ప్లేట్లో వేద్దామండి, ఎందుకంటే కొంచెం ఆరితే మనం ఆ తర్వాత చీసాలో పెట్టేసుకోవచ్చు అనమాట. చక్కగా ఆరిపోయిందనుకోండి, దీనికి తాలింపు కూడా పెట్టుకోవచ్చండి నచ్చితే. క్రిస్పీగా ఆ మినపప్పు అవన్నీ తగులుతూ ఉంటాయన్నమాట తినేటప్పుడు. ఇంకా ఆయిల్ ఎందుకులే అన్నట్టుగా నేను తాలింపు చేయలేదు, కానీ దీనికి తాలింపు కూడా పెడుతుంటానండి అప్పుడప్పుడు. టేస్టీగా కావాలి అనుకుంటే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అలాగా ఈవెంట్లప్పుడు అలా చేస్తానన్నమాట. దీనికి మంచిగా కరివేపాకు అన్నీ వేసి చక్కగా తాలింపు పెట్టేస్తాను, సరిపోతుంది. ఈరోజు వెల్లుల్లిపాయ వద్దులే అని వేయలేదండి నేను. ఇంకా వెల్లుల్లిపాయ కావాలంటే మీరు వేసుకోండి నచ్చితే. మా ఇంట్లో ఎక్కువ వెల్లుల్లిపాయలు ఇందులో తినరు. అదే మళ్ళీ వెల్లుల్లిపాయ కూర వండాను అనుకోండి, భలే తింటారు. భలే ఉందని. వెల్లుల్లిపాయ ఓన్లీ కూర వండుతాను కదా, అది భలే నచ్చుతుంది అన్నమాట మా ఇంట్లో. ఇంకా ఇడ్లీ రెడీ అయిపోయాయండి, తీసేస్తున్నాను. కొంచెం వాటర్ చల్లుకోవాలండి. ఇది వాటర్ చల్లుకుంటేనే ఇడ్లీలు అనేవి బాగా వస్తాయి అన్నమాట. క్లాత్ ఆ వేడికి ఆరిపోతూ ఉంటుంది. అందుకని మనం కొంచెం టిఫిన్ సెంటర్లో అయినా సరే కొంచెం వాటర్ చల్లాల్సిందేనండి. చల్లితే బాగా వస్తాయి అన్నమాట, నీట్గా అంటుకుపోకుండా వస్తాయి. ఇవన్నీ ఒక ప్లేట్లో వేసేసుకుందామండి. ఇలా వేసేసుకోవచ్చు అనమాట. మరీ ఎక్కువ నీళ్ళు చల్లలేదు కదా, అందుకే ఇలా అంటుకుంటున్నాయి. ఇంకా ఎక్కువ నీళ్ళు చల్లితే నీరులాగా ఉంటుందని లైట్గా చల్లాను. ఇంకా అన్నీ ఇలా తీసేసుకొని ఒక హాట్ బాక్స్లో పెట్టేసుకున్నామంటే నీట్గా ఉంటాయండి. చక్కగా ఇలాగ ఒకసారి పెట్టేసుకున్నామంటే ఇడ్లీలు అందరికీ సరిపోతాయండి. టెన్షన్ లేకుండా టిఫిన్ అయిపోతుంది ఆ రోజుకి. ఒకళ్ళు ఎక్కువ తిన్నా, ఒకళ్ళు తక్కువ తిన్నా కరెక్ట్గా సరిపోతాయి. అయిపోయాయండి. ఇంకా 3 ప్లేట్లు తీసేసా. ఇంకా అందరికీ ప్లేట్లో పెట్టిచ్చేస్తే సరిపోతుంది. చాలా మెత్తగా వచ్చాయండి ఇడ్లీలు అయితే, బాగా వచ్చినాయి. కారం కూడా రెడీ అయిపోయింది, చూసారు కదా. కొబ్బరి చట్నీ కూడా అండి అలా పల్లీలు వేసి చేశాను కదండి, ఎంత బాగుందోనండి. చాలా టేస్ట్గా ఉందన్నమాట. నేను చెప్పడమే కానీ మీకు పెట్టలేకపోతున్నాను కదండి. టేస్ట్ చూస్తే మీకు కూడా తెలుస్తుంది బాగుందా లేదా అనేది. నేను ఓన్లీ చెప్తూ ఉన్నానన్నమాట. కొబ్బరి చట్నీ అలాగే కారం 2 కాంబినేషన్ అయితే సూపర్ అండి. అసలు సూపర్ కాంబినేషన్ అన్నమాట. ఇలాగా పెట్టేశాను ప్లేట్లో మొత్తం.
ఈ విధంగా చేసుకుంటే కారం అయితే చాలా బాగుంటుందండి. వెల్లుల్లిపాయలు మీకు నచ్చితే వేసుకోండి, వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. కొందరికి వెల్లుల్లిపాయలు నచ్చవన్నమాట, కొందరికి నచ్చుతాయి. ఇలాగ కొబ్బరి చట్నీ అలా కారం తింటుంటే టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుందండి. చక్కగా సూపర్గా ఉంటుంది అన్నమాట. పర్ఫెక్ట్ ఇడ్లీ అన్నమాట. ఇంకా చూడండి తేజ వేసుకుంటున్నాడు కారం, నెయ్యి పోసుకుంటాడు అన్నమాట ఇడ్లీలో. ఇంకా వాడికి ఇడ్లీలో నెయ్యి లేకపోతే అస్సలు తినడు, నెయ్యి ఉండాల్సిందే. కారం అలాగే దాని మీద కొంచెం నెయ్యి, అలాగే కొబ్బరి చట్నీ కూడా వేసుకుంటే ఇంకా చాలా కమ్మగా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇదిగోనండి పెనం అయితే నీట్గా చేసేస్తున్నాను. దాని మీద ఒక దోశ వేసి చూద్దామండి. ఇవి పంపించే పెనాలేనండి, అందరికీ పంపిస్తున్నాం కదా అవే. దోశ వేసి పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతే పంపిస్తున్నానండి. ఇలాగ కరకరలాడుతూ చక్కగా వస్తాయండి నీట్గా దోశలు అయితే. మీరు ఏ పిండి అయినా సరే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. మీరు జొన్న పిండి, రాగి పిండి, అన్ని రకాల పిండిలతోటి వేసుకోవచ్చు. చపాతీలు కూడా చేసుకోవచ్చు, బొబ్బట్లు చేసుకోవచ్చు. ఈ పెనం మీద అన్నీ చేసుకోవచ్చు. పాడైపోవడం అనేది అస్సలు ఉండదండి. చపాతీలు కాల్చినప్పుడు మాత్రం కొంచెం అది ఏంటంటే హైలో పెడతాం కదా, పెనం మాడిపోయినట్టు అయింది. మళ్ళీ కొంచెం క్లీన్ చేసుకోవాలండి. నీట్గా క్లీన్ చేసేసుకుంటే బాగుంటుంది అన్నమాట. మళ్ళీ దోశలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. అన్నీ దీని మీద చేసేసుకోవచ్చు. నానా రకాల పెనాలు కొనుక్కొని దానికొకటి దీనికొకటి ఇంట్లో అలా వరుసగా పెట్టుకొని ఆ కిచెన్ సరిపోక తిప్పలు పడుతూ ఒక పెనం అయితే సరిపోతుందండి. రకరకాల పెనాలంటే చిరాకు. ఇది చెప్తున్నానండి, ఇది ఇలా పెట్టామన్నమాట. ఇది స్టవ్ మీద పెట్టాల్సిన వైపు అండి. ఇలాగా చాక్ పీస్తో గీస్తున్నాను అనమాట. అంకుల్ గారు ఇదేదో కొంచెం రఫ్గా ఉందని నీట్గా చేస్తున్నారు. చూపించాను కదా, చాక్ పీస్తో గీసిన వైపు స్టవ్ మీద పెట్టుకోండి.